డే 3లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పండుగ చేసుకోగా, డే 4లో మన ఇండియన్ బ్యాట్స్‌మెన్ పండుగ చేసుకున్నారు. ఎస్పెషల్లీ రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ సెంచరీలతో ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్ కంప్లీట్‌గా డామినేట్ చేశారు. 364 రన్స్ స్కోర్ చేసి ఇంగ్లాండ్ ముందు 371 టార్గెట్‌ని ఉంచారు. డే 4ని 96 రన్స్ లీడ్‌తో స్టార్ట్ చేసిన టీమిండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్ వికెట్ త్వరగా కోల్పోయినప్పటికీ వైస్ కెప్టెన్ పంత్, ఓపెనర్ కేఎల్ రాహుల్ కలిసి ఇంగ్లాండ్ బౌలర్స్‌కి 3 చెరువుల నీళ్లు తాగించారు. ఎస్పెషల్లీ ఫస్ట్ సెషన్‌లో జస్ట్ 2.60 రన్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ బౌలర్స్‌కి, ఫీల్డర్స్‌కి నీరసం వచ్చేలా చేశారు. ఫస్ట్ సెషన్‌లో 24 ఓవర్స్ ఆడిన రాహుల్, పంత్ చేసింది 63 రన్స్ మాత్రమే. సో లంచ్ బ్రేక్ టైంకి టీమిండియా 159 రన్స్ లీడ్‌లో ఉంది. అసలైన ఆట ఇప్పుడే స్టార్ట్ అయింది. లంచ్ బ్రేక్ తర్వాత కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పోటాపోటీగా రన్స్ స్కోర్ చేయడం మొదలుపెట్టారు. ఎస్పెషల్లీ రిషబ్ పంత్ అయితే అరాచకం. 3 సిక్సర్లు, 15 బౌండరీలతో ఈ మ్యాచ్లో తన సెకండ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. దీంతో టెస్ట్ హిస్టరీలోనే ఒక్క మ్యాచ్లోని 2 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు కొట్టిన రెండవ వికెట్ కీపర్గా సరికొత్త రికార్డు సృష్టించాడు. తనకి ఇది 9వ సెంచరీ కాగా అందులో 5 ఇంగ్లాండ్ పైనే ఉండడం గమనార్హం. దీన్ని బట్టి అర్థమవుతుంది పంత్కి ఇంగ్లాండ్ ఫేవరెట్ అని. అలానే మరో ప్లేయర్ కేఎల్ రాహుల్ కూడా సెంచరీ చేసి కంబ్యాక్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య 195 రన్స్ భారీ పార్ట్నర్షిప్ ఏర్పడింది. దీనివల్లే స్కోర్ 300 దాటింది. ఎప్పుడైతే రిషబ్ పంత్ అవుట్ అయ్యారో వికెట్స్ పడడం మొదలయ్యాయి. జస్ట్ 31 రన్స్ గ్యాప్లోనే చివరి 6 వికెట్స్ కోల్పోయి 370 రన్స్ లీడ్‌తో ఆలౌట్ అయింది టీమిండియా. ఇంగ్లాండ్ బౌలర్స్లో బ్రీడన్ కార్స్, జో స్టాంగ్ చెరో 3 వికెట్లు, షోయిబ్ బషీర్ 2, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ చెరో ఒక వికెట్ తీశారు. డే 4 ఎండింగ్లో 371 టార్గెట్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఇంగ్లాండ్. స్టిల్ 350 రన్స్ వెనుకబడి ఉంది. డే 5లో ఏమైనా జరగొచ్చు. బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ కంబ్యాక్ ఇచ్చి ఇంగ్లాండ్ని ఆల్అవుట్ చేయొచ్చు. లేదా ఇంగ్లాండ్ టార్గెట్ సక్సెస్ఫుల్లీ చేజ్ చేయొచ్చు. లేదా డ్రా కావచ్చు. మరి డే 5లో టీమిండియా గెలుస్తుందా, ఇంగ్లాండా, లేక డ్రా అవుతుందా? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.